నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. శాపం తొలగిపోయి ఈ తరం కోడలైనా బ్రతికితే ప్రతి ఏడూ ఇలాగే మీ కళ్యాణం జరిపిస్తాను తండ్రి, మమ్మల్ని కరుణించి కాపాడండి. శాపం ఏమిటి స్వామి? నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఇదే నా శాపం. అంటే అతన్ని పెళ్లి చేసుకోబోయే మంగ కూడా శాపానికి గురై చనిపోతుందా స్వామి? మంగ అడుగు పెట్టిన పద్మ వ్యూహం ఈ శాపమేనా స్వామి? మంగ ప్రాణాల్ని నోట కరిచేది ఈ శాప సర్పమేనా? చెప్పండి స్వామి. ఎందుకు స్వామి మౌనం వహించారు? మాట్లాడండి. నేను నీకు చెప్పాల్సిందంతా ముందే చెప్పాను కదా. కానీ ఈ శాపం గురించి మీరు నాకు చెప్పలేదే. ఈ కథలో ఎన్నో మెలికలు ఉన్నాయని చెప్పాను కదా దేవి. ఆ వంశానికున్న శాపం ఆ ఇంటి వరుడితో పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్న కుటుంబం, ఆ కుటుంబం నుండి సాయం పొందిన మంగలా ఉన్న ఆ వధువు రూపం, వధువు స్థానంలోకొచ్చిన మంగ, ఇవన్నీ ఆ మెలికలే. శాపం మంగకో ఆ వధువుకో కాలమే నిర్ణయిస్తోంది. అయినా ఇప్పుడు జరగబోయేది మన కళ్యాణమే గాని వాళ్ల కళ్యాణం కాదుగా. అన్నీ మర్చిపోయి ఏం జరుగుతుందో చూడు సీత. మమ్మీ, మమ్మీ రావే, ఇద్దరం కలిసి ఓ సెల్ఫీ తీసుకుందాం. సెల్ఫీ కాదు, నా ప్రాణంతి. ఏమైందే? మనమే అనుకుంటే బావ మనల్ని మించిపోయాడు. ఏం చేశాడు? పంటి మీద నిత్యమెల్లో తాళి కట్టబోయాడు. ఏంటి? దాన్ని ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలని తొందరపడుతున్నాడు. మనకెవ్వరికీ తెలియకుండా ఆ నిత్యమెల్లో కట్టాలని జోబులో తాళి పెట్టుకుని తిరుగుతున్నాడు. నా టైం బాగుండే అది నేను చూశాను. బావ పెళ్లి చేసుకుంటానంటే ఎగిరి గంతేసి తాళి కట్టించుకోకుండా ఎందుకో అది పారిపోయింది మమ్మీ. మన చేతిలో దాని చావు రాసిపెట్టుంటే అది జైన్ ఎలా పెళ్లి చేసుకుంటుందే? వెంటనే దాన్ని చంపే మమ్మీ, లేదంటే బావ ఏ క్షణంలోనైనా దాని మెళ్ళో తాళి కట్టేస్తాడు. కంగారు పడకు, జరిగేది దాని చావే కాని పెళ్లి కాదు. నువ్విలాగే సెల్ఫీలతో టైం వేస్ట్ చేస్తుంటే దాన్నెవరు చంపుతారు మమ్మీ? మనమే చంపుతాం. నాతోరా, ప్లాన్ ఏంటో చెప్తాను. నిత్యకేదో మాయమాటలు చెప్పి దాన్నిక్కడికి తీసుకురా. తీసుకొచ్చి ఈ చెక్క బెల్లపై నిల్చోపెట్టి నువ్వు దాని పక్కనుండు.
కొబ్బరి బొండం పడ్డట్టు ఆ నిత్య కూడా ఈ గోదావరిలో పడి మునిగి చచ్చిపోతుంది. అలాగే మమ్మీ, దాన్ని ఇప్పుడే తీసుకొస్తాను. దాని చావు ఎవరు ఆపుతారో, ఎవరు అడ్డుపడతారో నేను చూస్తాను. చేసుకుందాం వెంటనే. ఆ సీతారాముల కళ్యాణానికి ముందే మనం కళ్యాణం చేసుకుందాం. ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుందాం. తాళి కూడా రెడీగా ఉంది. ఏంటి మేడం మీరు చెప్పేది? జై సార్ మీ మెళ్ళో తాళి కడతానన్నారా? అవును శ్వేత, ఎలాగోలా తప్పించుకుని వచ్చాను. ఏదో తమాషాకు చేసుంటారులే మేడం. కాదే, సిన్సియర్గా అడిగాడు. సీతారాముల కళ్యాణం జరిగేలోపు మా పెళ్లి జరిగిపోవాలన్నాడు. ఇప్పుడు ఎలా మేడం? అదే నాకు అర్థం కావట్లేదు. మనతో మామ్ కూడా లేదు. ఏం చేద్దాం ఇప్పుడు? మనం సార్ వాళ్ళ ఫ్యామిలీతో చెప్తే ఈ విషయం జై ఎవరికి చెప్పొద్దన్నాడు. చెప్తే నన్ను బ్యాడ్ గా అనుకుంటాడు. అలా అని తాళి కట్టించుకుంటే మీరు శాపానికి గురవుతారు కదా మేడం. అదే భయంగా ఉంది. పోనీ ఎవరికి చెప్పకుండా మనం హైదరాబాద్ వెళ్ళిపోదామా? మనం రివర్ మధ్యలో ఉన్నాం మేడం, ఎలా వెళ్తాం? జైతో ట్రిప్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే జై ఇలా ట్విస్ట్ ఇచ్చాడంటే, ఈ టైంలో ఆ మంగున్నా బాగుండేది. తాళి కట్టించుకుని అది చచ్చిపోయి ఉండేది. మంగ వస్తానంది మేడం, మీరే అనవసరంగా తన్నొద్దన్నారు. దాన్ని రావద్దన్నందుకు నన్ను బాగా తిట్టుకుని ఉంటుందిలే, అందుకే ఇలా జరుగుతుంది. దాని నోటికి చాలా పవర్ ఉంది. అదేం చెప్తే అది జరుగుతుంది. ఇప్పుడు ఎలా బయటపడాలో అర్థం కావట్లేదే. ఛ! అందరూ అక్కడుంటే నువ్విక్కడేం చేస్తున్నావు నిత్య? నథింగ్. ఇక్కడ వరకు వచ్చి ప్రకృతి అందాలు చూడకపోతే ఎలా? ఎంత బ్యూటిఫుల్ నేచర్ మిస్ అవుతున్నావో తెలుసా? కమాన్ నిత్య, నాతో రా, చూపిస్తాను. నాకు ఇంట్రెస్ట్ లేదు స్వప్న, నువ్వు వెళ్ళు. మీరిప్పుడు తనతో ఉంటే సేఫ్ మేడం. మీరు తన పక్కనుంటే జైసర్ మీ మెళ్ళో తాళి కట్టలేరు. తనతో వెళ్ళండి మేడం, మీకేం కాదు. ఏంటి నిత్య, నా కంపెనీ నీకు ఇష్టం లేదా? నో 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 నో, అలాంటిదేమీ లేదు. మరి నాతో రావచ్చు కదా. సరే, కమ్. ముందే మంగ చెప్పినట్టు వినుంటే ఈ తిప్పలు వచ్చుండేవా మేడం? ఎక్కడున్నావో కానీ నువ్వు గ్రేట్ మంగా. ఈ మూటను బయటెట్టింది ఎవడరా? ఏమో అన్నా. ఏమో ఏంట్రా, ఎవరో పెట్టకపోతే దాని అంతటా అదే వచ్చిందా? తీసుకెళ్ళి లోనండి.
ఇదేంటన్నా ఎంత బరువు ఉంది? ఏముంది ఈ మూటలో? నాకేం తెలుసురా, ఇప్పు చూడండి. ఎవర్రా ఎవర్రా అక్కడ? అరే అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారా? నా కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఈ లాంచి తల్ల కిందరవుతుంది, గోదావరి పోటెత్తుతుంది. ఎవడన్నా ఈడు కమిడియన్ లో ఉన్నాడు. ఏం కావాలి సార్ మీకు? ఏం కావాలా? కాఫీ కావాలని చెప్పి ఎంతసేపు అయిందిరా? కాఫీ ఎక్కడా? ఏం చేస్తున్నారా మీరంతా? 10 నిమిషాల్లో ఇస్తాం, మీరు వెళ్ళండి. వెళ్ళను, కాఫీ ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటా. వెళ్ళి కాఫీ తీసుకురండి, అది తాగాకే వెళ్తా. ఏమన్నా ప్రసాద్ గారు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఒరే చారి, నేను నీకేం అపకారం చేశానురా? లాంచీలో ఎవరు దొరకనట్టు నువ్వు నా వెంట పడ్డావేట్రా? అలా అంటారేమిటండి? మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని మేడం గారు నాకు మరీ చెప్తాను. ఒరే పొద్దున్నుంచి గొంతులో కాఫీ పడక గొంతు ఎండిపోయింది, నాలుగు పిడచగట్టుకుపోతుంది. ఏమన్నా అంటే అన్నారంటారు. గోదావరి మధ్యలో ఉండి గొంతెండిపోవడం ఏమిటండి? ఇది మరీ విడ్డూరం. మీరు రండి చెప్తాను. ఒరే కాస్త కాఫీ తాగిపోదాంరా. కాఫీ కోసమే పుట్టినట్టున్నారు. మనం ఎక్కడుంటే అక్కడికి వాళ్ళు కాఫీ తీసుకొస్తారు. మీరు రండి రండి మహాప్రభు. 2 నిమిషాల్లో కాఫీ తెచ్చి ఇవ్వకపోయారు, తెస్తారండి. తర్వాత మీరు ఇచ్చినా తాగను. మీరు రక్తం తాగుతా. రక్తం తాగడం ఏంటండి? ఎంతసేపు తింటం తాగడం గురించే. మీరు పదండి. అన్నా, ఈ పొట్టడు బాగా అచ్చేస్తున్నాడన్నా. ఈసారి వచ్చినప్పుడు లోపలికి తీసుకెళ్లి గొంతుకోసి చంపేద్దాం అన్నా. వాణ్ణొక్కడిని స్పెషల్ గా చంపడం దేనికిరా? మంగతో పాటు మంది మొత్తాన్ని లేపేద్దాం. కాసేపట్లో మంది మొత్తం భోజనాలకు కూర్చుంటారు. వాళ్ళు తినే అన్నంలో ఈ విషం కలుపుదాం. ఇది తిని అంతా సత్తారు. శవాల్ని గోదాట్లోకి నెట్టి మనం ఒడ్డుకి వెళ్ళిపోతాం. ఇదే నా ప్లాను. వీడి నుంచి ఎలాగైనా అందరినీ కాపాడాలి. వంట పనులు మొదలెడదాం. ఈ మోటార్ ఖాళీ అయింది, దాంట్లో ఉన్నదేమైంది? ఏమో అన్నా, ఏ పందికొక్కులన్నా దూరే ఏమో.
కట్టు విప్పేసరికి పారిపోయినట్టున్నాయి. అందరికంటే ముందు ఈ విషయం మేడంకి చెప్పాలి. అప్పుడే మేడం ఎలాగో అందరినీ కాపాడతారు. కమ్ నిత్య. ఎలాగోలా అమ్మాయి గారి ప్రాణాలు కాపాడగలిగితే చాలు. మేడం గారి రుణం తీర్చుకున్నదాన్ని అవుతాను. అయ్యో, ఇక్కడి నుంచి చూడు నిత్య, వ్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడికి ఎవరు రారు కదా? ఎవరు రావాలి? జై వస్తాడేమో అని. పిలవనా? వద్దు, ఊరికే అడిగాను. నీ చావు తప్ప ఇంకెవ్వరు ఇక్కడికి రారే. రియల్లీ బ్యూటిఫుల్ స్వప్న. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వస్తూ ఉండాలి. కాసేపు వెయిట్ చేయి నిత్య. పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోదు గాని. వాట్? ఐ మీన్, ఇలాంటి బోట్ హౌస్ మనం ఒకటి కొనుక్కుంటే అప్పుడప్పుడు ఇలా విజిట్ చేయొచ్చు కదా. గుడ్ థాట్ స్వప్న, కొనేద్దాం. మా అమ్మాయి గారిని కాపాడుకునే అవకాశం నాకు ఇవ్వయ్యా. మా అమ్మాయి గారిని కాపాడుకునే అవకాశం నాకు ఇవ్వయ్యా.
కుర్రో కుర్రు. పిల్ల జల్ల, ఆడా మగ, చిన్న పెద్ద అందరూ రండి. ఈ కోయదొరా మీకో కూత చెప్పాలా? ఏంటి కోయదొరా పిలిచారు? మీకు విషయం చూపించాలే తల్లి. అదిగో ఆ పర్వతాన్ని చూడండి. కొండలు బండలు గుట్లు చెట్లే కదా అక్కడ కనిపించేవి. వేరే విశేషం ఏముంది అక్కడ? అందులోనే విశేషముంది. వనవాసంలో భాగంగా ఆ అడవిలోనే పర్ణశాల గట్టుకుని సీతారాములు కొన్నాళ్ళక్కడ నివసించారు. ధరణీపతియే ధరకు అల్లుడై శంఖ చక్రములు అటు ఇటు కాగా ధనుర్బాణములు తనువైపోగా సీతాలక్ష్మణ సహితుడై కొలువు తీరే కొండంత దేవుడు. ఎండకన్నెరుగని సీత ఈ వనవాసంలో ఎన్ని కట్టాలు పడిందో మీకు తెలీదు. ఆ అయోనిజ ఈ కఠినమైన అడవిలో కాలికి పాదరక్షలైనా లేకుండా సంచరించినాది. పట్టు వస్త్రాలు ధరించిన జానకీదేవి నారవస్త్రాలు కట్టుకుంది. పంచభక్ష పరమాన్నాలు భుజించిన ఆ భూజాత కందమూలాలతో కడుపు నింపుకుంది. మాత్రమైనా కష్టపడింది. ఆ సీత కోసం రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు. తెల్లవారితే పట్టాభిషేకుడై ప్రజలను పాలించవలసినవాడు అడవులకు వెళ్ళాడు. రాక్షసులతో యుద్ధాలు చేశాడు. సతీ ఏడుబాటికి గురయ్యాడు. సముద్రాన్ని దాటి రావణుణ్ణి జయించాడు. నా రాముడు పడినన్ని కష్టాలు ఈ లోకంలో ఎవ్వరూ పడలేదు. శ్రీరామ ఈ రాముడి కోసం సీత, సీత కోసం రాముడు. సీతారాముల అవతారం ప్రేమ, నమ్మకం, ఆదర్శాలకు అంకితం. పని సరి 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 మరి సని పమా ఆనంద రామ మరి 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 సరి మా రామ జయ రామ.
నా నుంచి తప్పించుకొని తిరుగుతున్నావేంటి? మొహం చాటేస్తున్నావేంటి? ఏమైంది నీకు? అంటే నేను ఏంటి నువ్వు ఆ? అయినా అప్పుడే డ్రెస్ చేంజ్ చేసావు? నీ మూడ్ కూడా మారిపోయిందా? ఓకే, ఇంతకు నేను చెప్పింది ఏం చేసావు? దాని గురించి ఏం ఆలోచించావు? నాకు వెంటనే ఆన్సర్ కావాలి నిత్య. అమ్మాయి గారికి నేనేం చెప్పాడో ఇప్పుడు ఈయనకి నేనేం చెప్పాలో. దేవుడా, నన్ను ఇలా ఇరికించావేంటి? చెప్పు నిత్య, ఎస్ ఆర్ నో, ఏదో ఒకటి ఇమ్మీడియట్ గా చెప్పు. మేడం, యూ ఇడియట్! ఇంత మంచి డ్రెస్ పై కాఫీ పోస్తావా? గెట్ లాస్ట్! హలో, చెప్పండి చెప్పండి. అంటే సార్ చాలా బిజీగా ఉన్నారండి. అంటే ఇప్పుడు అవునా? సరే ఇస్తాం. మీరు అర్జెంట్ అంటే ఏం చేస్తాం? కాకపోతే లైన్లో ఉండండి. ఇప్పుడు ఈయన ఎక్కడున్నారో ఏమిటో. సార్, 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 సార్. అయ్యో, ఏం చారి? లోపల ఒక్కడే ఏం చేస్తున్నారు సార్? ఒక్కడే లేను, నిత్య కూడా ఉంది. మాట్లాడుతున్నాను. ఓ, మేడం గారు కూడా ఉన్నారా? ఎందుకు పిలిచావు ముందు వచ్చి చెప్పు. సారీ సార్, మీకు ఫోను నాకే కాల్స్ రాకూడదని స్విచ్ ఆఫ్ చేశాను కదా. అందుకే కదా సార్ నాకు చేశారు. హాలిడేస్ లో కూడా ఆఫీస్ వర్క్ ఏంటి చారి? అంటే అర్జెంట్ వర్క్ అట్ సార్. ఇవ్వు. యా, జై స్పీకింగ్. ఒకప్పుడు ఆఫీసు తప్ప హాలిడే వద్దనేవారు. ఇప్పుడు హాలిడే వద్దు, ఆఫీసు వద్దు అంటున్నారు. అంతా మేడం గారు మహిమ. అయ్యయ్యో, ఏమైందమ్మా? డ్రెస్ పై కాఫీ ఒలికిందా ఆంటీ? అయ్యో, బంగారం లాంటి డ్రెస్ పాడైపోయింది. పదమ్మా, డ్రెస్ మార్చుకుందు గాని. అయ్యో, పర్లేదాంటీ. ఎవరైనా చూస్తే బాగోదు నిత్య. నేను కొత్త చీరిస్తాను, అది కట్టుకుందు గాని. రామ్మా. ఆంటీ, రామ్మా, రా.
సారేమో నిత్యా మేడం లోపల ఉన్నారని చెప్పారు, నాకేమో కళ్ళెదురుగా కనిపిస్తున్నారు. సార్ చెప్పింది అబద్ధమా, నాకు కనబడుతుంది అబద్ధమా? ఇక్కడేం చేస్తున్నావు చారి? ఏం లేదు మేడం. రూమ్ లో ఎవరైనా ఉన్నారా? నిత్యా మేడం గారు ఉన్నారంటండి. చారి, కాన్షియస్ లోనే ఉన్నావా? కన్ఫ్యూజన్ లో ఉన్నాను మేడం. నదిగాలి సోకి పైత్యం ప్రకోపించిందేమో. వెళ్లి తాయెత్తు కట్టించుకోచారి. నువ్వు రామ్మా, తప్పుకో. డోరేసి రామ్మా. కళ్యాణాన్ని కట్టుకుంటావు కదా, నీ చీర తెప్పించానమ్మా, ఇప్పుడే కట్టుకో. చారి, ఇంకెవరు కాల్ చేసినా నేను బిజీగా ఉన్నా అని చెప్పు. మీరు బిజీగా ఉన్నారనేది అబద్ధం, మీరు భ్రమలో ఉన్నారనేదే నిజం సార్. భ్రమేంటి చారి? ఇందాక మీరు నిజంగానే నిత్యా మేడం గారితో రూమ్ లో కలిసి ఉన్నారా? అవును. అబద్ధం సార్, నిత్యా మేడం గారు ఇప్పుడే మీ పిన్ని గారితో కలిసి రూమ్ లోకి వెళ్లారు. లేదు చారి, ఇందాక నిత్య నాతో ఉంది. అది మీ భ్రమ సార్. కావాలంటే నిత్యను అడుగుదాం. వద్దు సార్, నాకు అర్థమైంది. ఏమర్థమైంది? మీరు మేడం గారితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారని. మేడం గారు లేకపోయినా ఉన్నట్టు ఊహించుకుంటున్నారు అని. లేదు చారి. పర్వాలేదు సార్, ఈ మార్పు మంచిదే. మంచిదే. చారికి ఏమైనా చిప్ మిస్ అయిందా? రూమ్ లో నిత్య లేకపోవడం ఏంటి? అయినా నిత్య పిన్నిని ఎందుకు పిలిచింది? నన్ను తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుందా? ఇలా ఎంతసేపు తప్పించుకుంటుందో నేను చూస్తాను. శంపక చెయ్యంటూ పోయింది, ఏమైందిరా? అది కొట్టిందన్నా. ఎవర్రా ఆ మంగ? ఎందుకు కొట్టింది? తానే కాఫీ మీద ఒలగబోసుకొని ఇంగ్లీష్ లో తిట్టి చెంప పగల కొట్టిందన్నా. డబ్బున్నోడితో తిరుగుతుంది కదరా, సోకులు ఎక్కువై ఉంటాయి. చంపేద్దామన్నా, దాన్ని వెంటనే చంపేద్దాం. తొందరపడకరా, దాన్ని చంపటానికే వచ్చాం, అది సావటం ఖాయం. ఆ ఇసుక దెబ్బలను చూసావా? కాసేపట్లో భోజనాల కోసం లాంచీ అక్కడ ఆగుద్ది, అందరూ తినడానికి దిగుతారు. హ, మనం తప్ప ప్రాణాలతో ఏ ఒక్కరూ లాంచీ తిరిగెక్కరు. ఇషం కలిపిన అన్నం తిని అంతా అక్కడే సత్తారు. ఇప్పుడు ఈ ఒట్టి ఒట్టి ఇసుక దెబ్బలే, కాసేపటి తర్వాత శవాల దెబ్బలవుతాయి.
అయ్యో అపచారం అపచారం జరిగిపోయింది. ఘోరం ఘోరం జరిగిపోయింది. పంతులు గారు, అమ్మా, స్వామివారి ముందు వెలిగించిన అఖండ జ్యోతి ఆరిపోయిందమ్మా. జరగబోయే ఏదో ఒక కీడుకి ఇది సంకేతంలో ఉందమ్మా. మనుషులం ప్రయత్నిస్తుంటేనే ఏ కీడు జరగట్లేదు. ఇక ఆరిపోయిన దీపం ఏం చేస్తుందట? ఎలా ఆరిపోయింది పంతులు గారు? ఏ గాలో వచ్చి ఆరిపోయి ఉంటుంది. దీనికంత కంగారింది కన్నయ్యా. లేదమ్మా, ప్రయాణం మొదలు పెట్టినప్పుడు వెలిగించిన అఖండ జ్యోతి ప్రయాణం ముగిసేంత వరకు ఆరకూడదు. అలా ఆరిందంటే ఏదో అరిష్టం జరగబోతోందని అర్థం. అమ్మాయి గారేంటి కలలో కనిపించినట్టు ఆ చీరలో ఉన్నారు? బామ్మగారు, ఈ చీరలో నిత్య ఎలా ఉంది? కుందనపు బొమ్మలా ఉంది. ఏమండి, మనింటి మహాలక్ష్మిని చూడండి, ఎంత శుభప్రదంగా ఉందో. మన ప్లాన్ వర్కౌట్ అయి ఉంటే ఈ పార్టీకి అది శుభ్రంగా కాదు, శవంగా ఉండేది. నీకు మా దిష్టే తగిలేలా ఉందమ్మా. పాడుకళ్ళు చూసాయంటే నిజంగానే దిష్టి తగులుతుంది. ఎందుకైనా మంచిది, నీకు దిష్టి తీస్తాను. దిష్టి సంగ తర్వాత వదినా, దీపం ఆరిపోయిందని పంతులు గారు గుండెలు బాదుకుంటున్నారు. ముందు దాని సంగ చూడండి. దీపం ఆరిపోవడం ఏంటి? అదేదో అశుభం జరగబోతుందట అత్తయ్య. ఎవరికి మూడుతుందో మరి.
మారిపోవటం నిజంగా మృత్యువుకి సంకేతమా? చెప్పండి స్వామి, జరగబోయే ముప్పు నిత్యక మంగక? ఇనుముతో చేరిన నిప్పు కూడా సమ్మెట దెబ్బలు తిన్నట్టు మృత్యువు ఆ ఇద్దరిలో ఒకరిని బలి తీసుకుంటుందో లేక వారితో ఉన్న అందరినీ కబళిస్తుందో ఎవరికి తెలుసు సీత? భగవంతుడిపై భారం వేయడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. సీతారాముల కళ్యాణం కోసం వచ్చాం. మన క్షేమాన్ని వారే చూసుకుంటారు. పదండి. ఏంటి మేడం ఈ సారీ కట్టుకున్నారు? కట్టుకుంటే బాగుంది కదా. అది కాదు మేడం, ఆ రోజు మంగ ఇదే సారీలో మీరు దిగిన ఫోటోని చూపించి ఆ ఫోటోని చూడకూడని రీతిలో కల్లో చూసా అని చెప్పింది కదా. అవును శ్వేత, చనిపోయిన ఇంటి కోడళ్ళ ఫోటోల పక్కన నా ఫోటో కనిపించిందని చెప్పింది. మరెందుకు ఈ సారీ కట్టుకున్నారు? మర్చిపోయానే. అయినా ఈ సారీ ఆంటీ వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది? సేమ్ సారీ కొన్నారా? జై తాళి కడతాననడం, నేను ఈ శారీ కట్టుకోవడం, ఆ దీపం ఆరిపోవడం, ఇదంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉంది శ్వేత. మనం ఇక్కడికి వచ్చి తప్పు చేశామనిపిస్తుంది. ఎలా ఎలా ఎస్కేప్ అవ్వాలో అర్థం కావట్లేదు. అయ్యో, నన్ను సేవ్ చేయడానికి మొహం కూడా పక్కన లేదు. నన్ను ఇప్పుడు ఎవరు కాపాడతారు శ్వేత? ఎవరు? స్వామి, అమ్మాయి గారికి ఆపద రాకుండా మీరే కాపాడాలి. కావాలంటే నన్ను శిక్షించండి, కానీ అమ్మాయి గారిని రక్షించండి. ప్రయాణికుల విజ్ఞప్తి, మరికొద్ది సేపట్లో మన లాంచి భోజన విరామం కోసం ఒడ్డున ఆగుచున్నది. అందరూ సిద్ధంగా ఉండవలసిందిగా మనవి. అన్నంలో విషయం కలిపి అందరినీ చంపుతానని ఆబుల్ అన్నాడు. ఈ విషయం ఎలాగైనా అమ్మాయి గారికి చెప్పి అమ్మాయి గారిని అందరినీ కాపాడాలి. అయ్యో, ఏం చేయాలి నేను? అమ్మో, ఈవిడ కంట పడ్డానంటే ఎందుకు చీరలో లేవని చంపుకు తింటుంది.
విలువైన సామాన్లున్న గదికి తాళం వేయలేదు. కనీసం గొళ్ళమైనా పెట్టాలి కదా. అయ్యో దేవుడా, గడ వేసుకుని వెళ్ళిపోయిందేంటి? స్వామి ఇది? ఇటువైపు ఈ దుర్మార్గులు విషాహారాన్ని సిద్ధం చేస్తున్నారు. అటువైపు విషపు భోజనం తినబోతున్నామని తెలియక వనభోజనానికి వచ్చినట్టు వారంతా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకో పక్క మంగ గదిలో ఖైదు చేయబడింది. ఈ దుర్మార్గుల నుంచి వారిని ఎవరు కాపాడతారు? మన కళ్యాణానికి వచ్చిన వారంతా మరణించవలసిందేనా? చెప్పండి స్వామి. ఈ ప్రదేశం నీకు గుర్తుందా సీత? పర్ణశాలలో మనం నివసించినప్పుడు వెన్నెల రాత్రులలో ఈ ఇసుక తిన్నెలపైనే మనం విహరించేవాళ్ళం. నేనేం అడిగాను, మీరేం చెబుతున్నారు స్వామి? భద్రుడు ఇక్కడే కదా తపస్సు చేశాడు. ఇచ్చటికి మరికొన్ని క్రోసుల దూరంలోనే కదా భద్రాచలంగా అవతరించాడు. అక్కడే కదా భక్త రామదాసు మనకు గుడిని కట్టించాడు. స్వామి, నేనడుగుతున్నది భద్రుడి గురించో రామదాసు గురించో కాదు, ఈ భక్తుల ప్రాణాల గురించి. ప్రాణాలంటే గుర్తుకొచ్చింది సీత. ప్రాణాలకు తెగించి రామదాసు మనకు గుడి కట్టించడమే కాకుండా మనకి ఎన్ని నగలు చేయించాడు. తనను తానిషా ఖైదు చేస్తే అక్కడి నుంచి మనకు ఏమేం నగలు చేయించాడు, వాటికి ఎంతెంత ఖర్చయిందో కీర్తనల్లో పాడి వినిపించాడు. గుర్తుందా? సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము, ఆ పతకమ్మునకు పట్టెను 10,000 వరహాలు. ఆపండి స్వామి. ఆనాడు మనకి నగలు చేయించిన భక్త రామదాసుని బాధ పెట్టారు. ఈనాడు మన కళ్యాణం జరిపించటానికి వచ్చిన ఈ భక్తులు మృత్యు నోట పడబోతున్నారని తెలిసి
ఏం పట్టనట్టు కీర్తనలు పాడుతున్నారు. ఎందుకు స్వామి ఇలా ఉపేక్షిస్తున్నారు? ఎందుకంటే జరగబోయే పరిణామాలకు మనం ప్రేక్షకులం తప్ప కర్తలం కాదు కాబట్టి. స్వామి, అవును దేవి, జరగబోయేది చూడడం తప్ప జోక్యం చేసుకోవడం మన విధి కాదు. మనం కర్మబద్ధులం కావాలి కాని విధికి విరోధులం కారాదు. అంటే ఈ మృత్యు విలయ తాండవాన్ని మనం మౌనంగా చూస్తూ భరించవలసిందేనా స్వామి? ఇప్పటి వరకు మంగకు ఏమవుతుందో ఏమోనని బాధపడ్డావు. ఇప్పుడు వీరందరికీ ఏం జరుగుతుందోనని భయపడుతున్నావు. నీకు కావలసింది మంగ ప్రాణమా, వీరందరి క్షేమమా? చెప్పుదేవి. ఎవ్వరికీ ఏ ఆపద జరగకూడదు స్వామి. అది మనకు తెలిసి మన కళ్ళ ముందు జరిగే ఘోరం. కంటికి కనిపించేదంతా ఉన్నట్టు కాదు, కనపడినదంతా లేనట్టు కాదు. కంగారు పడకుండా ఏం జరగబోతోందో చూడుదేవి. భూదేవి కూతురు ఆ ఓర్పుతో చూడు. ఏమండి, వంట ఎంతసేపట్లో అవుతుందో వెళ్ళి అడిగొస్తాను. ఓకేనా? ఒరే నలభీముళ్ళు, ఒరే ఒరే ఒరే, ఇంకా కూరగాయలు తరగడంలోనే ఉన్నారా? ఇంకెప్పుడు వంటలు చేసేస్తారా మీరు? అదే పనిలో ఉన్నామండి. ఇక్కడ కడుపు మాడిపోతుంది, ఎప్పుడు వండి చేస్తారు? కాసేపు ఆగండి, మొత్తానికి పోతారు. ఏమిటి? అబ్బే ఏం లేదు, ఒక అరగంట ఆగితే మొత్తం వంటలన్నీ పూర్తయిపోతున్నాయి అంటున్నాను. ఇంకా అరగంట ఆగాలా? మరి మీరు అడిగిన అన్ని చేయాలంటే ఆగాలి కదా సారు. ఓకే, ఆ మాట అన్నావు, బేసిక్గా ఉంది. ఇదిగో, కూరలన్నీ చాలా రుచికరంగా ఉండాలి. ముఖ్యంగా సాంబార్లో ఇంగో వేయడం మర్చిపోయామనుకో, మొత్తం మనిషిని మడతటి గోదాట్లో పడేస్తాను. వెదవా వెదవ ముఖ చిత్రాలు మీరు. రే, ఈడు వాటానికి ఈడిచ్చే వార్నింగ్లకి ఏమన్నా సంబంధం ఉందరా? సాంబార్లో ఇంగువ కాదు, ఇసం ఎక్కువ కలపాలి. ఏదో వాటం ఈడుని. వంటలు అవడానికి ఇంకా అరగంట పడుతుందండి సార్. సరే సార్, ఈ హాఫ్ అన్ అవర్ లో ఏం చేయొచ్చు? వెయిట్ చేయడం తప్పితే ఏం చేయగలుగుతామండి? వెయిటింగ్ చేసుకోవచ్చు కదా. అరగంటలో పెళ్లి ఎలా అవుతుంది సార్? ఏ ఎందుకు కాదు? దానికి చాలా తతంగం ఉంది సార్. గౌరీ పూజ, వర పూజ, బాసికాలు, కంకణాలు, జీలకర్ర బెల్లం, తాళి, తలంబరాలు, చెంబులో ఉంగరాలు, ఇన్నున్నాయి సార్. అవన్నీ ఎందుకు? తాలుంటే సరిపోదా? సార్, తాళిని జేబులో పెట్టుకున్నారేమిటి సార్? నిత్యం మెడలో కడ్డానికి చారి. ఈ తాళి కట్టేస్తే ఇప్పుడే మా పెళ్లి అయిపోతుంది కదా. మనం వచ్చింది సీతారాముల కళ్యాణం కోసం సార్, మీ కళ్యాణం కోసం కాదు. ఆ దేవుళ్ళ పెళ్లి కంటే ముందే మా పెళ్లి జరిగిపోవాలి చారి. వెళ్ళి నిత్యం పిలు. మేడం ఇక్కడ లేరు సార్. ఎక్కడికి వెళ్ళింది? మీరు ఇలా తొందరపడుతున్నారని ఆవిడ తప్పించి తిరుగుతున్నారేమో. కరెక్టే చారి, ఇందాక ఆ పని చేసింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ కళ్యాణానికంటే ముందే మా కళ్యాణం జరిగిపోవాలి. నన్ను ఇలా ఇరకాటంలో పెట్టేశారేమిటండి మహాప్రభు? ఇప్పుడు మేడం ఎక్కడున్నారని వెతకాలి నేను? అదు శ్వేత, ఇదిగో శ్వేత, మేడం గారు ఎక్కడా? శ్వేత, నిత్య మేడం గారు ఎక్కడా? ఏమో నాకు కూడా తెలియదు చారి గారు. నీకు కూడా తెలీదా? జేజీ, పిన్ని, నిత్య ఎక్కడా? నిత్య? అవును, నిత్య ఎక్కడా? మనతో పాటు దిగలేదా? నేను కూడా గమనించలేదే, ఏమైపోయింది ఇది? లాంచ్ దిగుతూ నీళ్లలో పడి మునిగి చచ్చిందేమో. మనం చంపకుండా అదెలా చస్తుంది? మన చేతుల్లోనే చావాలది. ఆ లాంచ్లో ఉందేమో, వెళ్ళి వెతుకుదాం పదండి. అక్కర్లేదు జనార్దన్, నిత్య వస్తోంది.
దానికి నిత్య మేడం గారు కనిపించారు. స్వప్న, మనం చంపకుండా అది చావదు. మన చేతుల్లో దానికి చావుందో లేదో. చావు ఉంది. మేడం, ఇంతసేపు లాంచీలో ఏం చేస్తున్నారు మేడం? మీరేమయ్యారా అని అక్కడ అందరూ టెన్షన్ పడుతున్నారు. నేనైతే జైసార్ ప్రెజర్ పెడుతున్నారని మీరు పారిపోయారేమో అనుకున్నాను. నేను నిత్య మేడంని కాదు శ్వేత, మంగని. వాట్? మీరు నువ్వు మంగవా? కనిపించేదంతా ఉన్నట్టు కాదు, కనపడందంతా లేనట్టు కాదు అన్న మీ మాటకు అర్థం ఇదా స్వామి? ఇదేం కనకట్టు?